మనకున్న పెద్ద కలల్ని తెరపై ఆవిష్కరించే విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. అలా తీస్తే ప్రేక్షకులు చూస్తారు. మన పెట్టుబడి తిరిగొస్తుందనే నమ్మకాన్ని పెంచిన దర్శకుడు శంకర్. అప్పట్లో సహాయ దర్శకులుగా ఉన్న నాతో సహా ఎంతో మందికి స్ఫూర్తి. మా అందరికీ ఆయన ఓజీ, ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఆయన సినిమాల్లో నాకు ఇష్టమైన చిత్రం ఒకే ఒక్కడు. దానికి పదింతలు అలరించేలా గేమ్ చేంజర్ ఉంటుంది అన్నారు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన గురువారం హైదరాబాద్లో జరిగిన గేమ్ చేంజర్ ట్రైలర్ విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ఇది. కియారా అద్వానీ కథానాయిక, శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, సముద్రకని, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పథకంపై దిల్ రాజు సిరీస్ నిర్మించారు. సంక్రాంతి పండుగని పురస్కరించుకొని ఈ నెల 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. హైదరాబాద్ లో జరిగిన వేడుకల్లో ట్రైలర్ ని విడుదల చేసిన అనంతరం దర్శకుడు రాజమౌళి మాట్లాడారు. దర్శకులు శంకర్ తీసిన సినిమా ఇదంటే నమ్మబుద్ధి కాలేదు. ఆయన తెలుగు ప్రేక్షకుల దృష్టిలో తెలుగు దర్శకుడే. ప్రేక్షకులకు శంకర్ అంటే అభిమానం మాత్రమే కాదు, గౌరవం కూడా. ఆ గౌరవంతోనే సినిమా చేశారని నమ్ముతున్నా. గత 10 ఏళ్లుగా భారీ వ్యయంతో పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాం. ఆ విషయంలో ఈ తరం దర్శకులు మమ్మల్ని చూసి గర్వపడితే మాకు అలాంటి ఓ గొప్ప అనుభూతిని పంచిన దర్శకుడు శంకర్. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ సినిమా విషయంలో ఒకప్పటి శంకర్ గుర్తుకొచ్చారు. ట్రైలర్ లో ఏ సన్నివేశాన్ని ఆ సన్నివేశం భలే ఉన్నాయనే అనుభూతి కలిగింది. రామ్ చరణ్ ఎదుగుదల గురించి చాలా మంది చెప్తుంటారు. నేనైతే ప్రత్యక్షంగా చూసా. మగధీరలో చూసిన చరణ్ కి, త్రిబులార్లో చూసిన చరణ్ కి ఎంతో వ్యత్యాసం. మరో స్థాయికి వెళ్లిపోయాడు. తనని మగధీర సినిమా జరిగిన నాళ్లు హీరో అనే పిలిచేవాడిని. తను ఈ స్థాయికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ట్రైలర్ లో తాను హెలికాప్టర్ లో నుంచి కత్తి పట్టుకొని బయటికి దిగడం చూశాక థియేటర్ లో సందడి ఎలా ఉంటుందో ఓ అంచనాకి వచ్చా. తన మాస్ సన్నివేశాల్ని కాదు, హృద్యమైన సన్నివేశాల్ని, డాన్సుల్ని చాలా బాగా చేస్తాడు. తను గుర్రంపై చేసే సన్నివేశాలపై హక్కులు నాకే చెందాలంటూ చమత్కరించారు. దర్శకుడు శంకర్ మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారికి, రాజకీయ నాయకుడికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా కథాంశం. మనమంతా హాలీవుడ్ తరహాలో సినిమాలు తీయాలనుకుంటాం. కానీ ఇప్పుడు హాలీవుడ్ కూడా మన భారతీయ సినిమా వైపు చూసేలా చేసిన దర్శకుడు రాజమౌళి. ఆయన ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. రామ్ చరణ్ అద్భుతంగా నటించారు అన్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ, దర్శకులు శంకర్, రాజమౌళి విషయాల్లో ఏది మనం ఊహించినట్లు ఉండదు. ఇద్దరు ఏ విషయంలోనూ రాజీపడని దర్శకులు. చాలా సారూప్యతలు ఉన్నాయి. తెర వెనుక అందరిలోనూ స్ఫూర్తిని నింపుతుంటారు. నటులకి నటించడానికి, సాంకేతిక బృందానికి ఉత్తమ ప్రతిభని బయటకు తీసుకురావడానికి తగిన అవకాశం కల్పిస్తారు. ఇందులో పాటల స్థాయిని ఎంత ఊహించినా 10 రెట్లు ఎక్కువ ఉంటాయి. మదురై ఎంపీ వెంకటేశన్ సహా చాలా మంది నిజాయితీ గల అధికారులు, రాజకీయ నాయకులని కలిసి కొన్ని సన్నివేశాలు వాళ్లతో రాయించి దర్శకుడు శంకర్ ఈ సినిమాని చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత బుర్ర సాయి మాధవన్, నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు తమన్, నటులు శ్రీకాంత్, అంజలి, ఎస్జే సూర్య, సముద్రకని తదితరులు పాల్గొన్నారు.